సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కళ్ళెదుటే నిబంధనలు ఉల్లంఘించి భవనాలు వెలుస్తున్నాయి. వీటిని పట్టించుకోవాల్సిన సంబంధిత మున్సిపల్ అధికారులు ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణం, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలంటే ముందుగా మున్సిపల్ అధికారుల అనుమతులు తప్పనిసరి. సంబంధిత అధికారులు అనుమతులు జారీ చేసే ముందు నిర్మాణ స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ముందస్తు అవసరాల దృష్ట్యా డ్రైనేజీ కాలువలు, రోడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర మున్సిపల్ నిబంధనలకు లోబడి ఉండాలి. ప్రతి భవనం 5 అడుగుల మేర స్థలాన్ని సంబంధిత యజమానులు వదిలి నిర్మాణం చేపట్టాలి. అధికారులు స్థలానికి సంబంధించిన పత్రాలన్నింటినీ పరిశీలించాకే అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే రామ్నగర్ అడిక్మెట్ డివిజన్ లో ఇలాంటి నిబంధనలు మచ్చుకైనా కనిపించలేదనే విమర్శలు ఉన్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణదారులు నిబంధనలకు తిలోదకాలిచ్చి యథేచ్ఛగా నిర్మాణాలు చేసేస్తున్నారు. 100 గజాల స్థలంలో 4 అంతస్తులు నిర్మించారు. ఇంటి యజమానులు, బిల్డర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేసేస్తున్నారు. 2 అంతస్తులకు అనుమతి తీసుకుని దానిపై 1, 2 అంతస్తులను నిర్మించేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక కార్పొరేటర్ మున్సిపల్ అధికారులకు స్వయాన కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అయినా జీహెచ్ఎంసీ అధికారులు పై అధికారుల ఒత్తిడి వలన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా బిల్డర్లు అనేక భవన నిర్మాణాలు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చే నిర్మించేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వడం మానేసి అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని హ్యాబిట్స్ జోన్ ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా నగరంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, ప్రొసీజర్లలోని లోసుగులను ఉపయోగించుకొని బిల్డర్లు నిర్మాణాలు కడుతుండడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకునే వ్యవస్థలు మరియు విధానాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి కొంతమంది యజమానులు మున్సిపల్ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి కోర్టుల నుండి మున్సిపల్ కార్పొరేషన్ కు వ్యతిరేకంగా ఎక్స్ పార్టీ ఆర్డర్లను పొందుతారు. ఉదాహరణకు చాలా మంది టౌన్ ప్లానింగ్ అధికారులు మంజూరైన ప్లాన్ కు విరుద్ధంగా వ్యత్యాసాలను సూచించకుండా బిల్డర్లకు నోటీసులు పంపుతున్నారు. అనధికారిక నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత నియమ నిబంధనలను నోటీసులో స్పష్టంగా తెలియపరచాలి. కానీ మున్సిపల్ అధికారులు అవేవీ పొందుపరచకుండానే భవన యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న బిల్డర్లు అనుమతి లేని నిర్మాణాలపై తదుపరి చర్యలను నిరోధించడానికి కోర్టు ఉత్తర్వులు పొందుతున్నారు. కొంతమంది టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు బిల్డర్లతో చేతులు కలిపి కోర్టులో కార్పొరేషన్ కేసును సమర్పించడంలో విఫలమవుతున్నారని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఇక నుండి అలాంటి అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చే సమయంలో మంజూరైన ప్లాన్ కు విరుద్ధంగా చేపట్టిన వ్యత్యాసాలను అందులో తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించింది. అలా చేయని అధికారులపై చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.